కదిలి శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ అన్న గారికి ఈరోజు పతాకావిష్కరణతో కార్యకర్తలకు దిశానిర్దేశాన్ని తెలియజేయడానికి ప్రతి ఒక్క కార్యకర్తను ఉత్తేజపరచడానికి మనకు మార్గదర్శకంగా నిలిచినటువంటి గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారికి కార్యకర్తలందరి తరఫున స్వాగతం సుస్వాగతం. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. దయచేసి ముందుకు రండి, అందరూ ముందుకు రండి. వెనకాల ఉండే వాళ్ళు అందరూ ముందుకు రండి. ప్రజల కోసం, ప్రగతి కోసం తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయంగా, ప్రజలే దేవుళ్ళుగా కలిసి తెలుగుదేశం పార్టీ 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసినటువంటి కార్యకర్తలకు, నాయకులందరికీ స్వాగతం సుస్వాగతం. అలాగే మన ప్రీతమ నాయకులు గౌరవ ఎమ్మెల్యే శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తున్నారు. అందరూ ఘనంగా నివాళులు అర్పించవలసిందిగా కోరుచున్నాం. అలాగే శాసకులు మన అందరి ప్రియతమ నేత కందికుంట వెంకటప్రసాద్ గారికి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, నియోజకవర్గ ప్రజలకి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనేది భారతదేశ రాజకీయాల్ని ఒక మలుపు తిప్పినటువంటి సంఘటన. 43 సంవత్సరాల తర్వాత ఏదైనా ఒక ప్రాంతీయ పార్టీ ఏ రకంగా ఉంటుందంటే ప్రపంచ దేశాల్లోనే ఈ రోజున ఒక ఉదాహరణగా, ఒక కేస్ స్టడీగా తెలుగుదేశం పార్టీని ప్రస్తావించేటువంటి పరిస్థితుల్లోనే 43 సంవత్సరాల తర్వాత కూడా బలంగా, పటిష్టంగా తోటి సభ్యత్వాల్ని నమోదు చేసుకుని మరీ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ప్రపంచ రాజకీయ ముఖ చిత్రంలోనే ఒక మైలురాయి అని చెప్పేసి కూడా మనం అందరూ గర్వపడాలి. ఇటువంటి పార్టీలు సభ్యులమైనందుకు, కుటుంబ సభ్యులమైనందుకు, ప్రజా శ్రేయస్సు కోరి రాజకీయాల్లోకి వచ్చినందుకు నిజంగా గర్వపడతాను. నా వంతుగా ఈ పార్టీ ఆవిర్భావం జరిగినప్పుడు విద్యార్థిగా ఉన్నా నేను. ఎన్టీ రామారావు అంటే క్రియేటింది రాజకీయ నాయకుడు కాదు కూడా. కాకపోతే కేవలం ఎన్నికలంటే ఏ మాత్రం కూడా అవగాహన లేనటువంటి వయసులోనే రాజకీయ విద్యార్థి దశలో ఉన్నాం మేము. ఈ రోజున 7వ తరగతి పిల్లల దగ్గర పోయి అడిగా కూడా ఈ రాష్ట్ర రాజకీయాలే కాదు, దేశ రాజకీయాలు కూడా క్షుణ్ణంగా అవసరం బట్టి మరీ మాట్లాడగలిగేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే అది ఈ భారతదేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత వచ్చినటువంటి భారతీయ సందర్భంగా తెలియజేస్తున్నాడు. ఈ రోజున మీరు ఒకసారి 43 సంవత్సరాల రాజకీయ పార్టీ సభ్యులుగా ఒక్కసారి ప్రజల దగ్గర కూడా తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత. ఈ రోజున ఏ మార్పు అయినా కూడా ఆ రోజున ₹2 కిలో బియ్యమే ఈ రోజున యూపీఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫుడ్ సెక్యూరిటీ బిల్ అంటే ఆహార భద్రతా చట్టంగా మారింది. కానీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆలోచనలకు మించి మాత్రం పోలేదు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తెలుగుదేశం పార్టీ ఆలోచనకు అనుగుణంగానే ఏదైతే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రారంభమైనటువంటి పార్టీ ఏదైతే రూపకల్పన చేసిందో ప్రతిపక్ష పార్టీ కూడా అనుసరించాల్సినటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడిందంటే అది తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆలోచన విధానం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా
మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడం. ఈ రోజున వెనుకబడిన వర్గాల వాళ్ళు, మైనారిటీలు, ఎస్సీ ఎస్టీలు ఏం మాత్రం కూడా రాజకీయ నేపథ్యం లేకుండా రాజకీయాల్లో ఒక స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తులు, భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి చట్టసభల్లో కూడా ఒక షెడ్యూల్ కులాలకు చెందినటువంటి వ్యక్తి స్పీకర్ గా కూర్చోబెట్టగలిగినటువంటి రాజకీయ నేపథ్యం కానీ, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఒక రాష్ట్రపతిని మైనారిటీని అందించినటువంటి ఘనత కానీ తెలుగుదేశం పార్టీ చరిత్ర అని చెప్పేసి, దాని ఘనత అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజున 43 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పుల్లో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ బటన్ నొక్కుతామని చెప్పేసి చెప్పుకున్నటువంటి పరిస్థితులు కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏదైతే సంక్షేమం అనే పేరు మీద పేద ప్రజల కోసం ఆలోచన చేసినారో దానికి అనుగుణంగానే వాళ్ళు అనుసరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ కొత్తగా అందరూ కూడా ఏమాత్రం కూడా తెలుగుదేశం పార్టీ ఆలోచనకు వ్యతిరేకంగా పోలేనటువంటి పరిస్థితుల్లో భారతదేశ రాజకీయాలు జరుగుతున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం యొక్క ప్రాధాన్యత అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ రోజున 43 సంవత్సరాల పార్టీ, గతంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపిస్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇంతింత ఒక్కడింత అనే విధంగానే ఈ రోజున ఎంతో పెద్ద ఎత్తున భారతదేశ రాజకీయాలు శాసించేంత స్థాయిలోకి తెలుగుదేశం పార్టీ 43 ఏళ్ల తర్వాత కూడా బలంగా ఉందనేది వాస్తవమని మీరు అందరూ నమ్మాలని చెప్పేసి తెలియజెప్తాను. అంతేకాదు మొన్న ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉంటే 23 స్థానాలు మీకు అందించినామని చెప్పేసి ఎగతాళి చేసినటువంటి పార్టీకి 11 స్థానాలు అందించిన తర్వాత తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మనమందరము ఈ చారిత్రాత్మకమైనటువంటి దినాన మనమందరం ఆలోచన చేయాల్సింది కానీ, అనుసరించాల్సింది కానీ చాలా ప్రాధాన్యత కలిగినటువంటి విషయం ఒకటి ఉందని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులందరూ, కార్యకర్తలందరూ కూడా గమనించుకోవాలా. గత పాలకులకి ఎప్పుడు కూడా చరిత్రలో లేనటువంటి విధంగా 50% ఓట్లు, 151 సీట్లు ఈ రాష్ట్ర ప్రజలు అప్పచెప్పినారు. మళ్ళీ అంతే పెద్ద స్థాయిలో మరొక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు 164 సీట్లు మనకు అందించినటువంటి ఘనత, 55% ఓట్లు మనకు అందించినారంటే ఎప్పుడు కూడా రాజకీయాల్లో విశ్వసనీయతకు కానీ, ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి అవసరం కానీ, ప్రజలు ఆలోచిస్తున్నటువంటి విధానాన్ని కానీ మనం అందరూ కూడా ఈ 43వ ఆవిర్భావ సందర్భంగా మనం అందరూ కూడా గ్రహించుకోవాలని చెప్పేసి తెలియజెప్తా ఉన్నాను. ఆస్వాదించడం లేదు, డబ్బుమయమైనటువంటి రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడాలనే ఆలోచనతోనే మొన్నటికి మొన్న తీర్పు ఒక ఉదాహరణగా మనం అందరూ కూడా మేల్కోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ప్రజలు సుపరిపాలన ఆలోచన చేస్తూ ఉన్నారు. అశాంతికరమైనటువంటి పరిపాలన అందించినా, అశాంతికరమైనటువంటి జీవన విధానాలను ప్రజలకు అందించినా, మీరు ఏ సంక్షేమం చేసినా, ఎన్ని లక్షల కోట్ల డబ్బులు ఇచ్చినా మిమ్మల్ని బంగాళాఖాతంలో కలుపుతారనడము మొన్నటి 2024 సార్వత్రిక ఎన్నికలకు ఉదాహరణగా మనం అందరూ గమనించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే అందరికీ కూడా ఈ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు ప్రేమతో దగ్గరగా కావాలా, ప్రజల కష్ట నష్టాల గురించి ఆలోచన చేయాలా, ప్రజల అభిష్టాల మేరకు మనం పరిపాలన అందించాలా. రాజకీయం అనేది ప్రజల కోసం, సమాజం కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆలోచన చేసే విధంగా మన అడుగులు ఉండాలా, ఆలోచనలు ఉండాలని చెప్పేసి సుస్పష్టంగా ఈ రోజున మనమందరూ కూడా ఒక సంకల్పంతో ముందుకు పోదామని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాను. ఈ రోజున కోటి సభ్యత్వాలు ఏ రాజకీయ పార్టీకైనా, ఏ ప్రాంతీయ పార్టీకైనా ఉందంటే ఏ ప్రాంతీయ పార్టీ కూడా లేనటువంటి పరిస్థితి. అదే ఆ గడప కూడా మన ఆశాకిరణం, భవిష్యత్తు నాయకత్వం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి 74 ఏళ్ల వయసు వచ్చిందని ఎగతాళి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి చెప్పు దెబ్బగా, చెంపదెబ్బగా కోటి సభ్యత్వాన్ని ఆవిష్కరించినటువంటి ఘనత నారా లోకేష్ గారికి దక్కుతుంది. అంతేకాకుండా ఈ భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో ఏ రాజకీయ పార్టీలో కూడా లేనటువంటి విధానం కార్యకర్తలకు సంక్షేమ నిధి అనేది ఏర్పాటు చేయడం, కార్యకర్తల ఆరోగ్యం బాగలేకపోతే బసవ తారక రామ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి చికిత్సలు అందించడం, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తదానం చేయడం, ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి విద్యాబోధన చేయడం, రాజకీయ పార్టీగా ఏ ఒక్క రాజకీయ పార్టీకి కూడా సాధ్యం కానటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ అనేది వాస్తవం అని చెప్పేసి కూడా మనం అందరూ గ్రహించుకోవాలా. ఇంత ఘన చరిత్ర, ఇంత ఆలోచన విధానం, ఇంత సేవా తత్పరత ఉన్నటువంటి రాజకీయ పార్టీ ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా లేదనేది వాస్తవమని మనం అందరూ గ్రహించుకోవాలా. ఇటువంటి నేపథ్యం ఉన్నటువంటి రాజకీయ పార్టీలో కుటుంబ సభ్యులైనందుకు ఒక చరిత్రకారుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆలోచనలు మనసులో నుంచి పుట్టినటువంటి ఈ పార్టీలో సభ్యులైనందుకు ఒక
భవిష్యత్తు గురించి సుస్పష్టమైనటువంటి ఆలోచన ఉండి ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువతకి వివేకానంద మాదిరిగా ఆలోచన చేయగలిగి ఈ యువతకు కూడా ఒక మార్గదర్శకమై ప్రపంచ దేశాల్లోనే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో తెలుగు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు కల్పించినటువంటి నేపథ్యం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం పనిచేస్తున్నందుకు, కార్యకర్తల సంక్షేమం ఇప్పుడు కూడా విస్మరించినటువంటి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు కూడా మనం అందరం కూడా క్రమశిక్షణ అలవర్చుకోవాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. డబ్బు అనేది అవసరమే కానీ అవినీతి పరమైనటువంటి డబ్బు గురించి ఆలోచన చేయకూడదు అనేది మనమందరూ కూడా ఒక స్పష్టమైనటువంటి ఆలోచనతో ముందుకు పోదామని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది అక్రమార్కులు దొంగతనాలు చేసేసి అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ పార్టీ ముసుగులో నేరమయమైనటువంటి పరిస్థితుల్ని నేరాల్ని ముసుగేసేసి రాజకీయాల పేరు మీద డబ్బు దోపిడీ చేసి ప్రజల ఆస్తులు దోపిడీ చేసి ప్రభుత్వ భూములు కాజేసి సంక్షేమం ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో పేద ప్రజల సంక్షేమాన్ని కూడా కాజేసి అన్ని రకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి నాయకులు వాళ్ళ చరిత్రను చూసిన తర్వాత మనము చర్యలు తీసుకోకపోతే కూడా తప్పిదం చేసినటువంటి వాళ్ళమైతాము. అందుకనే ఖచ్చితంగా గడిచిన 10 నెలల కాలంలో మన నియోజకవర్గంలో ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాలా, తప్పు చేసినటువంటి వాడు శిక్షింపబడాలా, ఏ పార్టీకి వెళ్ళినటువంటి వాళ్ళైనా ఉపేక్షించేటువంటి పరిస్థితుల్లో ఉండకూడదనే ఆలోచనతోనే ముందుకు పోతున్నటువంటి పరిపాలన గత 10 నెలల కాలంలో మీ ముందుందనేది వాస్తవమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి మతం పేరు చెప్పినా లేదు కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారనే ఆలోచన వాళ్ళకున్నా వాళ్ళు బతకడానికి చెప్పుకునేటువంటి మాటలే కానీ ప్రజలందరూ కూడా సునిశ్చితంగా గమనిస్తా ఉన్నారు ఎవరి ఆలోచన విధానంగా ఏముంది. ఈరోజు అన్ని మతాలకు అన్ని కులాల అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మా బాధ్యత. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి జీవితంలో మంచి చేయాలనే ఆలోచనతో పరిపాలన కొనసాగిస్తున్నాం. ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఉంది. ఆర్థిక స్థిరత్వం లేనటువంటి కుటుంబాలు ఉన్నాయి. పేదరికంలో మగ్గిపోతున్నటువంటి ముస్లిం కుటుంబాలు ఉన్నాయి. పేదరికంలో మగ్గిపోతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ కులాలు ఉన్నాయి. వీళ్ళందరి అభ్యున్నతే మా ధ్యేయంగా పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా హామీ ఇస్తున్నాం. ఎక్కడ కూడా కక్షపూరితమైనటువంటి పరిపాలన మేము అందించాం, మా ఆలోచనలు కూడా లేవు. కానీ ఏమాత్రము భయపడుతూ ఏదైనా తప్పు చేసినటువంటి వాడిని శిక్షించేటువంటి పరిస్థితుల్లో కూడా వెనకడుగేస్తే మాత్రం అది సమర్థవంతమైనటువంటి నాయకత్వం కాదు. తద్వారా ఈ ప్రాంతానికి చెడ్డ జరుగుతుంది కానీ మంచి జరుగుతుందని ఒక బలమైనటువంటి నమ్మకంతోనే నేను ముందుకు పోతున్నాను. ఈ విషయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నియోజకవర్గ ప్రజలు కూడా సహృదయంతో అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఒకటే దిశానిర్దేశం చేస్తున్నాం. క్రమశిక్షణతో బతుకుదాం, రాజకీయాల్లో విలువలతో బతుకుదాం. అవినీతి లేనటువంటి సమాజాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. అవినీతి లేనటువంటి రాజకీయ పార్టీ నాయకులుగా మనలందరినీ ప్రజలు చూడాలనే ఆలోచనతో ఉన్నారు. వారి అభిష్టాల మేరకు పరిపాలన అందించాలనే ఆలోచనతోనే ప్రజలు ఉన్నారనేది మొన్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత మనమందరము అర్థం చేసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి దానికి అనుగుణంగానే మనమందరం వచ్చే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ పతాకం గాని తెలుగుదేశం పార్టీ జెండా గాని అజెండా గాని ఎప్పుడు కూడా పతాక స్థాయిలోనే ఉండే విధంగానే మనం అందరము రాజకీయాలు చేద్దామని చెప్పేసి పిలుపునిస్తూ అవకాశం కల్పించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.